ఇవాల్టి ఈ పుస్తకపు కవి బాలసుధాకర్ మౌళి, సభకు అధ్యక్షత వహిస్తున్న గుడిపల్లి నిరంజన్, బాలసుధాకర్ మౌళితో సంభాషణ జరపడానికి వచ్చిన దేశరాజు రవి, సభలో ఉన్న మిత్రులారా, నిజానికి ఒక కవితా సంపుటం ఆవిష్కరణ సభ లాంటిది లేదా కవితా సంపుటం పరిచయం లాంటిది కొన్ని గంటలు జరుగుతుంది, లేదా ఆ పుస్తకం మీద ఒక అరగంటో గంటో మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ సమయాభావం వల్ల ముఖ్యంగా ఇక్కడ యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి. ఇది ఒక యువజన సాహిత్యోత్సవం అనే పరిమితుల వల్ల పుస్తకం మీద 10 నిమిషాలు మాట్లాడమన్నారు. 10 నిమిషాల లోపే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదలు యుద్ధం అనే భావన, యుద్ధం అనే ఆలోచన ఇది మనలో ఎట్లా ఉంటుంది? మామూలుగానే యుద్ధం అనగానే యుద్ధం వద్దు, శాంతి కావాలి అనే మాట సర్వసాధారణంగా వినిపిస్తుంది. కానీ యుద్ధం వద్దు, శాంతి కావాలి అని ఎంత అనుకున్నప్పటికీ మన చుట్టూ అశాంతిమయ పరిస్థితులు ఉంటాయి. దాన్ని యుద్ధం అని నిర్వచిస్తామా లేదా, యుద్ధం అని అంటామా లేదా, ఎట్లా ఉన్నప్పటికీ ఒక సంఘర్షణ, ఒక ఆందోళన, ఒక వైమనస్యం, ఒక ద్వేషం, ఒక అసహనం నిత్యం మన చుట్టూ వ్యాపించి ఉన్నాయి. అంటే యుద్ధం ఒక రకంగా విశ్వవ్యాప్తంగా ఉన్నది. కానీ ఇంతకాలము యుద్ధం అంటే మనం కేవలం సాయుధంగా ఉన్న 2 సార్వభౌమ దేశాల సైనికులు సరిహద్దు మీద పోరాడమే యుద్ధం అనుకుంటూ ఉన్నాం. అటువంటి యుద్ధాలు ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. కానీ అటువంటి యుద్ధాలు క్రమక్రమంగా మధ్యయుగాలలో లేదా భూస్వామ్య రాచరిక యుగాలలో విస్తృతంగా జరిగేవి. ఒక్కొక్క రాజ్యం తన జీవిత కాలంలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు జీవితకాలం ఉన్నప్పటికీ 100 యుద్ధాలు చేసిన చరిత్ర మనకుంది. అది క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అని పెద్ద యుద్ధాల గురించి చెప్పుకున్న తర్వాత రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటికీ మళ్ళీ ప్రపంచ యుద్ధం రాలేదు అని అనుకుంటున్నాం. చిన్నపాటి స్థానిక యుద్ధాలు డజన్ల కొద్దీ జరిగాయి. అయితే అంతకన్నా ముఖ్యమైనది ఇవాళ యుద్ధం అంటే ఆ సాంప్రదాయిక నిర్వచనం మారిపోయింది. ఇవాళ సాంప్రదాయికంగా సరిహద్దుల మీద యుద్ధాలు జరగడం లేదు. సరిహద్దుల లోపలికి యుద్ధం చేయదలుచుకున్న వాళ్ళు చొరబడుతూ ఉన్నారు. యుద్ధం అవసరం లేకుండానే, సాయుధ ఘర్షణ అవసరం లేకుండానే ఒక దేశంలో, ఒక సమాజంలో మనుషుల మనసులను కొల్లగొట్టడం ఎట్లా, మనుషుల మనసుల మీద యుద్ధం చేయడం ఎట్లా, మనుషుల మనసులను ఆక్రమించడం ఎట్లా, ఆ మనసులను ఆక్రమించడం ద్వారా అక్కడి సంపదలను కొల్లగొట్టడం ఎట్లా, అక్కడి వనరులను కొల్లగొట్టడం ఎట్లా, అక్కడి జన జీవితాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవడం ఎట్లా, తమ అధికారం కిందికి తెచ్చుకోవడం ఎట్లా అనేదే ఇవాళ యుద్ధానికి మారిన నిర్వచనంగా కనబడుతూ ఉంది. అందువల్ల బయటి యుద్ధాలు, లోపలి యుద్ధాలు అని ఒక విభజన చేయవలసి ఉంటుందేమో. బాలసుధాకర మౌళి దేశం లోపలి యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేశం బయటి యుద్ధం గురించి చాలామంది మాట్లాడారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేశం లోపలి యుద్ధం ఏమిటి? దేశం లోపల యుద్ధాలు కూడా మనిషి లోపలనే యుద్ధాలు ఉన్నాయి. భిన్నమైన భావాల మధ్య, భిన్నమైన ఆలోచనల మధ్య, భిన్నమైన ప్రయోజనాల మధ్య, మనుషుల మధ్య, సమూహాల మధ్య యుద్ధాలున్నాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య యుద్ధాలున్నాయి. భిన్న సామాజిక వర్గాల మధ్య యుద్ధాలున్నాయి. ఇన్ని యుద్ధాలలో బాలసుధాకర్ ఏ దేశం లోపలి యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు? ఇది ఒక ప్రత్యేకమైన యుద్ధం. ఇదేమీ దేశం లోపల యుద్ధం అనేది సర్వనామం కాదు. ఒక స్పష్టమైన నిర్దిష్టమైన నామవాచకం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి దేశం లోపల యుద్ధం? ఈ కవిత్వపు ఇతివృత్తం దేశం లోపలి యుద్ధం. ఇది ఆయన ఈ సంకలనంలో చేర్చిన దాదాపు 40 కవితల్లో, 38 కవితల్లో 20-25 కవితలు ఈ ఇతివృత్తం మీదనే ఉన్నాయి. ఈ దేశం లోపలి యుద్ధం మధ్య భారత అరణ్యాలలో జరుగుతున్న యుద్ధం. మధ్య భారత అరణ్యాలలో ఈ దేశ పాలక వర్గాలు,
ఉద్దేశపూర్వకంగా అక్కడి స్థానిక ఆదివాసుల మీద యుద్ధం ప్రారంభించాయి. ఆ స్థానిక ఆదివాసులు తమ జల్ జంగల్ జమీన్ మీద అధికారం తమకే దక్కాలి అని పోరాడుతున్నప్పుడు, ఆ పోరాటానికి విప్లవోద్యమం వత్తాసు ఇస్తున్నప్పుడు, మద్దతు ఇస్తున్నప్పుడు, ఆ విప్లవోద్యమం మీద, ఆ ఆదివాసుల మీద భారత పాలక వర్గాల యుద్ధం ప్రారంభమైంది. బాలసుధాకర్ తన మొత్తం కవితా సంపుటాన్ని ఆ యుద్ధం మీద కేంద్రీకరించాడు. ఆ యుద్ధాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ యుద్ధానికి ఎన్ని ముఖాలున్నాయి, ఆ యుద్ధం వల్ల ఎంత బీభత్సం జరుగుతూ ఉన్నది, ఆ యుద్ధ బీభత్సానికి కుంగిపోయి నిరాశపడదామా, లేక ఈ యుద్ధ బీభత్సం సమసిపోతుంది, రేపొక రోజు ఈ యుద్ధం మళ్ళీ మరొక రూపంలో కొనసాగుతుంది, ఈ యుద్ధం అటువైపు నుంచి సాగే యుద్ధంగా కాకుండా ఇటువైపు నుంచి సాగే ఒక యుద్ధంగా సాగుతుంది అనే ఒక ఆశావహ దృష్టిని, ఇవాళ వీరులు చనిపోవచ్చు కానీ పిల్లల చిరునవ్వుల్లో మళ్ళీ ఒక ఆశ మొదలవుతుంది, ఒక స్వప్నం కొనసాగుతుంది అనే ఆశను కూడా అనేక కవితల్లో ప్రస్తావించాడు. ఎందుకు అసలు ఈ యుద్ధం సాగుతున్నది? ప్రధానంగా ఈ యుద్ధం దేశం కార్పొరేటీకరించబడుతున్న దశలో, దేశంలోని వనరులన్నిటినీ, దేశంలోని ఆస్తులన్నిటినీ, దేశంలోని సంపదలన్నింటినీ కార్పొరేట్లకు అప్పగించాలి, దేశాల సంపన్నులకు అప్పగించాలి. మరీ ముఖ్యంగా మధ్య భారత అరణ్యాలలో ఆదివాసుల కాళ్ల కింద ఉన్న అపారమైన ఖనిజ నిల్వలు వేల ఏళ్లుగా భూగర్భంలో ఉన్నాయి, వందల తరాలుగా అనుభవిస్తూ ఉన్నాయి. బహుశా మరొక 100 తరాలు అనుభవించవలసిన ఈ దేశ సంపద అది. కానీ ఈ దేశ సంపదను పరాయి దేశస్థులకు, దేశాల సంపన్నులకు, కార్పొరేట్లకు, బహుళజాతి సంస్థలకు దోచిపెట్టడానికి భారత పాలక వర్గాలు దళారీతనం వహిస్తున్నాయి. అందువల్ల ఆ ఖనిజాలను దోచిపెట్టాలంటే, ఆ ఖనిజాలను తవ్వాలంటే, మైనింగ్ జరగాలంటే అక్కడ ఆదివాసులు బేదఖలు కావాలి, అక్కడ ఆదివాసులకు మద్దతుగా ఉన్న విప్లవోద్యమం నిర్మూలించబడాలి. ఇందువల్ల ఈ యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధానికి అనేక పేర్లు ఉన్నాయి. ఎప్పుడో 1990లలో జనజాగరణ అభియాన్ అన్నారు, ఆ తర్వాత సాల్వాజుడుం అన్నారు, ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ అన్నారు, ఆ తర్వాత ఆపరేషన్ ప్రహార్ అన్నారు, ఆ తర్వాత ఆపరేషన్ సమాధాన్ అన్నారు. 2024 జనవరి 1 నుంచి ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం అన్నారు. ఈ అంతిమ యుద్ధం 6 నెలల పసిపాపను చంపడంతో ప్రారంభమైంది. 6 నెలల ఆదివాసీ పసిపాపను, తల్లి ఒడిలో పాలు తాగుతున్న పసిపాపను చంపడంతో ఈ యుద్ధం మొదలైంది. ఇంకా 2 సంవత్సరాలు నిండలేదు, 800 మంది ఆదివాసులను, విప్లవకారులను భారత పాలక వర్గాలు హతమార్చాయి. కనుక ఈ యుద్ధం గురించి, దేశం లోపల జరుగుతున్న యుద్ధం ఇది, దేశం లోపల జరుగుతున్న యుద్ధం మాత్రమే కాదు, దేశం కోసం జరుగుతున్న యుద్ధం. ఈ దేశ ఖనిజ సంపద ఈ దేశ ప్రజలకే దక్కాలి, ఈ దేశ ఖనిజ సంపద భవిష్యత్ తరాలకు మిగిలి ఉండాలి. ఇవాళ దోచిపెట్టడానికి, తవ్వికుపోవడానికి మనకు హక్కు లేదు అని చెబుతున్న యుద్ధం ఇది. యుద్ధం అనడానికి చాలామందికి అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ భారత పాలక వర్గాలకు ఏ అభ్యంతరాలు లేవు. యుద్ధం కోసం, విదేశాలతో యుద్ధం కోసం సరిహద్దులలో ఉండే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అంటే అది సరిహద్దును కాపాడవలసిన సరిహద్దు భద్రతా దళం, ఆ సరిహద్దు భద్రతా దళం ఇవాళ మధ్య భారత అరణ్యాలలో ఉన్నది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, భారతదేశానికి టిబెట్కు మధ్య ఉండే సరిహద్దును కాపాడవలసిన సైనిక దళం, అర్ధ సైనిక దళం, అది ఇవాళ మధ్య భారత అరణ్యాలలో ఉన్నది. అంటే యుద్ధం ఎక్కడ జరుగుతున్నదో భారత పాలక వర్గాలు సరిగ్గానే పోల్చుకున్నారు. యుద్ధం ఎక్కడ చేయాలో భారత పాలక వర్గాలు సరిగ్గానే పోల్చుకున్నారు. అంటే ఇవాళ దేశ సరిహద్దులు అటు పాకిస్తాన్ భారతదేశం సరిహద్దులోనో, ఇటు చైనా భారత సరిహద్దులోనో లేవు. మధ్య భారత అరణ్యాలలో దండకారణ్యంలో సరిహద్దులున్నాయి.
అంటే ఇది వర్గ యుద్ధం సాగుతున్న సరిహద్దు, దేశాల సరిహద్దు కాదు. ఇవాళ బాలసుధాకర్ ఈ విషయాలన్నిటినీ ఈ దేశం కోసం యుద్ధం, దేశం లోపల యుద్ధం, ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవలసిన ఒక భవిష్యత్ తరం, ఇవాళ అధ్యయనం చేయవలసిన తరం, ఇవాళ అర్థం చేసుకోవలసిన తరం బహుశా రానున్న దశాబ్దాలలో తమదే ఈ రాజ్యం, తమదే ఈ దేశం, తమదే ఈ సమాజం, తమదే ఈ సంపద అని అనుకోవలసిన తరం. ఆ తరం ఏం ఆలోచిస్తున్నది? ఆ తరానికి ఈ దేశం లోపల యుద్ధం గురించి ఎట్లా చెప్పవలసి ఉన్నది? ఒక కవిగా, ఒక భావుకుడైన, ఒక అత్యంత స్పందనాశీలమైన కవిగా బాలసుధాకర్ ఈ కవిత్వం రాశాడు. చాలా వివరంగా మాట్లాడవలసిన, ఒక్కొక్క కవిత మీద వివరంగా మాట్లాడవలసిన పుస్తకం ఇది. ఎందుకంటే ఒక్కొక్క కవిత సమకాలీన భారత సమాజానికి ఒక దర్పణం వంటి కవిత. ఏం జరుగుతున్నది దేశంలో, యువత ఏం అర్థం చేసుకోవలసి ఉన్నది, దేశ భవిష్యత్తు గురించి ఏం అర్థం చేసుకోవలసి ఉన్నది, ఈ పుస్తకం చెప్తూ ఉంది. ఈ పుస్తకం అంత వివరంగా వివరించే అవకాశం లేదు. 2 కవితలు మాత్రం వినిపించి ముగిస్తాను నాకు ఇచ్చిన సమయం లోపల. దేశం లోపల యుద్ధం అని శీర్షిక కవిత ఉన్నది. ఇప్పటికిప్పుడు యుద్ధమేదీ లేనట్టే ఉంటుంది, ఇప్పటికిప్పుడు యుద్ధమేదీ లేనట్టే ఉంటుంది. నీ వద్ద నా వద్ద యుద్ధ బీభత్స వాతావరణం వ్యాపిస్తున్నట్టే కనిపించదు. ఒట్టిగానే నిరాలంకార ముఖాలతో ఎవరి పుట్టల్లో వాళ్ళం తలలు దాచుకొని బతకడమే వైచిత్రి. ఇప్పటికిప్పుడు ఇక్కడ మాటల్లో చేతల్లో నిజాన్నే ప్రకటించే పిల్లలున్నారు. అబద్ధపు ప్రచారాలు, దాంభిక ప్రదర్శనలు పిల్లల ముందు వృధా. దేశం లోపల యుద్ధముందో లేదో చెప్పే సాక్ష్యం పిల్లలు. దేశం లోపల రగులుతున్న అరణ్యంలో యుద్ధం ఉంది. మూకుమ్మడిగా పులులు వేటాడితే చెదిరిన జింకల్లా ఆదివాసీలు. రగులుతున్న అరణ్యంలో జింకలు విల్లమ్ములను ధరించి ఎర్రటి నిప్పులను వెదజల్లడమే చరిత్ర. ఎర్రటి నిప్పుల పూలవనంలో కర్కశ బూటు ముద్రలు వేయాలనుకునే నీ కల ఒట్టి కల మాత్రమే, ఒట్టి కల మాత్రమే. దేశం లోపల యుద్ధం ఉంది, కల్లోలం ఉంది. యుద్ధ కల్లోల సందర్భంలో లేత చూపులను వేకువలుగా పూయించే పిల్లలున్నారు. ఏమీ తెలియనట్టే ఉంటారు, అన్నీ తెలియజేస్తారు పిల్లలు. ఏదీ మాట్లాడనట్టే ఉంటారు. చాలామంది పొద్దున్న నుంచి నిరాశపడుతున్నారు, ఇక్కడ లేరు పిల్లలు, పిల్లలు రావడం లేదు. పిల్లలు ఏది తెలియనట్టే ఉంటారు, ఏది చూడనట్టే ఉంటారు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు లేచి నిలుస్తారు. ఏమీ తెలియనట్టే ఉంటారు, అన్నీ తెలియజేస్తారు పిల్లలు. ఏది మాట్లాడనట్టే ఉంటారు, అన్నీ మాట్లాడుతారు పిల్లలు. వీరులతో పాటు పిల్లలు దేశం లోపల యుద్ధాన్ని చిరునవ్వుతో ఓడించే ధీరులే. మరొక చిన్న కవిత ఇది. బహుశా ఇవాళ యుద్ధ పర్యవసానాల వల్ల, యుద్ధ పరిణామాల వల్ల ఎంతో కొంత నిరాశకు గురవుతున్న సమాజానికి ఒక కవి ఇవ్వవలసిన సందేశం ఏమిటి అని చెప్పే కవిత. యుద్ధం ఇప్పుడు అని శీర్షిక. అక్కడ నెత్తురొలుకుతున్న ప్రతిసారి ఇక్కడ పాప ముఖంలో మొలకెత్తే సూర్యుళ్లను చూస్తున్నాను. అక్కడ నెత్తురొలుకుతున్న ప్రతిసారి ఇక్కడ పాప ముఖంలో మొలకెత్తే సూర్యుళ్లను చూస్తున్నాను. రాత్రి ఆకాశంలో ఎన్నెన్ని నక్షత్రాలో, ఎన్ని నక్షత్రాలనని రాల్చగలవు? రాలిన నక్షత్రాలు మిగిల్చిన గుర్తులను దోసిలి ఆకాశంలోకి తీసుకుని హృదయంలో దాచుకుంటున్నాను. యుద్ధమిప్పుడు ఏ ఒక్కరిదో కాదు, యుద్ధమిప్పుడు ఏ ఒక్కరిదో కాదు. ఆదివాసీ చేతిలోని విల్లో వడిసెలో అందిపుచ్చుకోవాల్సిన సందర్భం. సందర్భాలను పునఃప్రారంభం చేస్తుంది కాలం.
థ్యాంక్ యూ సార్. కొద్ది సమయంలోనైనా